ఏ బావా ఈ వీడియో ఏమని నీకు తెలుసా బావా? తెలియలేదు బాబా, ఏం వీడియో వస్తున్నామా? ఈ వీడియో యాక్చువల్లీ వచ్చి మనము లాస్ట్ ఒక 2 వీక్స్ బిఫోర్ పోయినాం కదా ఒక చోటికి, మెరైన్ కింగ్డమ్ బీజేపీది. ఆ ప్లేస్ గురించి ఫుల్గా ఈ వీడియోలో చూడబోతాము. ఈసీఆర్ దగ్గర కదా ఉంది. అవునవును. ఏం లొకేషన్ తెలుసా నీకు కరెక్ట్ గా? పేరు నాకు తెలియదు, ఏం లొకేషన్ తెలియదు. చెన్నైలో వచ్చి ఈసీఆర్ లో ఈంజంపాకం అనే ఒక చోట్లదా ఈ విజిపి మెరైన్ కింగ్డమ్ ఉన్నాయి. మనం అప్పుడు పోయినాము. ఎంట్రన్స్ లోనే వాళ్ళు వచ్చి 350 ఫిష్ వెరైటీ ఉన్నాయన్నారు. అవును చెప్పారు, కానీ నాకైతే అన్ని వెరైటీస్ ఉన్నట్టే తెలియలేదు. కానీ పిల్లకాయలు మటు బాగా చూస్తున్నారు బాబా, ఎంజాయ్ చేస్తున్నారు బాబా. కొన్ని చోటు పోయినప్పుడు అంతా అక్కడ చూసినామంటే అండర్ గ్రౌండ్ లో ఉండేది ఇది కరెక్ట్ గా మనకి. అవును, ఇవంతా అండర్ గ్రౌండ్. అదే మరిగా వాళ్ళు ఏదో ఫిష్ లో వచ్చి చేయి పట్టచ్చు, టచ్ చేయొచ్చు అని చెప్పారు. ఏం ఫిష్ అది? అది ఫిష్ నేమ్ తెలియదు, బట్ వచ్చి ఆ ఫిష్ ని మనం టచ్ చేసినా కూడా అది సెన్సర్ లేదు, జస్ట్ అట్నే ఉండేది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఉండే చూద్దాం మనం. ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది అండర్ గ్రౌండ్ లోపలదా. యాక్చువల్లీ మెరైన్ కింగ్డమే అండర్ గ్రౌండ్ లోపలదా ఉన్నాయి. దాని లోపల వీళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్ గా పోయినారు లోపల. దీని లోపల అట్నే పోయి సెంటర్ గా వచ్చి నిల్చుంటారు. అదో సరిగా విజిబిలిటీ లేదు. కానీ ఇక్కడ దీంట్లో నుంచి వచ్చేసినారా, అదో అక్కడ ఉన్నారు చూడు మన పిల్లకాయలు. సెంటర్ గా ఒక రౌండ్ ఉండే కదా, అదో జస్ట్ వచ్చేసిందా. ఏడవాడు పుట్టాడు, అదో సర్వీన్. ఇది మంచి ఎంజాయ్మెంట్. రియల్ గానే వచ్చి కొన్ని ఫిష్ వచ్చి డిఫరెంట్ గా భలే ఉంది, బాగుంది. అదే బాబా, ఇది ఎట్టంటే రియల్ గా వచ్చి ఫిష్ తోటనే వచ్చి మనము సముద్రంలో పోడేస్తే ఎట్టుంటాయి అదమ్మా చూసేదానికి కొన్ని ఫెసిలిటీ ఇచ్చారు, బాగుంది. అది ఇంత డిఫరెంట్ స్ట్రక్చర్ లో ఉన్నాయి బాబా. ఇది ఫిషెస్ కలర్స్ సరే. దీంట్లో అదేంది మూవీలో మూవీ, ఏం మూవీ అది? నీము ఫిష్ ఉంది. ఇంకోటి డోరియోనా ఏదో ఫిష్ ఒకటి, డోరియో నీము ఆ ఫిషెస్ అంతా ఇక్కడ ఉంది. ఇది సమ్మ వెరైటీగా ఉంది. కానీ ఈ ఫిష్ మొత్తమే బాగా చూడమ్మా, అట్నే సెట్ గా పోవడం, సెట్ గా తిరగతానే తప్ప ఇండివిజువల్ గా ఒక ఫిష్ కూడా తిరగలేకపోవు. దీంట్లో బాగుంది ఈ ఫిష్. ఒక గ్రూప్ గానే వెళ్తుంది, గ్రూప్ గానే తనిగా వెళ్ళలేదు. ఇది బాగుంటాయి, ఇది సూపర్ అనేది. ఇది ఒక డిఫరెంట్ అయిన ఫిష్. ఏం ఫిష్ పేర్లు, కానీ మేము అన్ని ఫిష్లు చూస్తున్నాము. ఆ సోట్లో డిస్ప్లే కొన్ని దానికి వచ్చి ఉన్నాయి బాబా, కొన్ని దానికి ఫిష్ నేమ్ ఏమని తెలుసున్నాం ఉన్నాయి. బట్ అన్ని దానికి వచ్చి అదమ్మా డిస్ప్లే లేదు. అమ్మ డిస్ప్లే ఉంటే ఇంకా బాగున్నాయి. దాంట్లోనే అన్ని మిక్స్ అయిపోయింది కాబట్టి మనకు తెలియలేదు 350 ఉన్నాయనేసి. అవునవును. ఇప్పుడు దీంట్లోనే చూసామంటే దగ్గర 5 వెరైటీస్ ఉంది, కానీ మనకి తెలియలేదు 5 వెరైటీస్ ఉన్నది అనేసి. ఇది వచ్చి ప్రాణ, ఇది కాదు ఫిషెస్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. కొన్ని దానికి నేమ్ ఇచ్చినట్టు ప్రతి చోట్లోనూ ఒక్కొక్క దానికి నేమ్ ఇచ్చింటే ఇంకా సూపర్ గా. నేను అదిదా ఇద్దా బాబా, అది పెద్దదిగా ఒకటి ఉండే పండుగ ఇక్కడ. అది అట్నే వచ్చి గ్యాస్ బలూన్ మరి అట్నే ఉబ్బును. ఈ ఫిష్ అది. అవునవును, బీచ్ లో కూడా ఆడ కొన్ని చోట్ల చచ్చిపోయి ఉంటాయి కారవుతుంది. అదే అది అగైన్ మన పిల్లకల్లా వాళ్ళు పోయినారు చూడు, ఇది ఇంకొక చోటు. అవును, ఇది మరి ఒక 5-6 చోటు ఉండదు. దాంట్లో ఒక 2 చోటు 3 చోటు మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఉన్నాయి దీంట్లో ఫైండింగ్ నేము, డోర్. అదే సముద్రంలో ఉండేవన్నీ ఉంది వాళ్ళు ఉండేది లోపల. అది కిడ్స్ కి రియలిస్టిక్ గా వచ్చి ఫీల్ చేయొచ్చు. ఇది ఒక టైప్ ఫిష్ ఉండేది కనబడలే టక్కనే మనం చూసినప్పుడు. ఆ చెట్టుతో ఈక్వల్ గా ఉంది అది, కలర్ చూస్తే. అది ముళ్ళుగా ఉండేవన్నీ ఉంది. ఇది టైగర్ కాదు బాబా, ఏమో అన్నాడు ఆయన, ఒక ఆయన చెప్పినాడు నాకు. కానీ టైగర్ లాగా అదే సిరుత అంటే సిరుత ఈ ఫిష్ అనేసి చెప్పారు. చీతా అది అంటారు. ఇదిదా బాబా ఉండేది అట్లానే అల్టిమేటా, సూపర్ అని ఈ ఫిష్ మొట్ట వచ్చేసినప్పుడు. ఇది ప్రాణం అనేది. అది చూడు అట్నే వీడియో ఎత్తున్న తర్వాత కూడానే వచ్చింది బాబా. అది వచ్చింది, బాగుంది ఆ రోజు. ఇది చాలా పెద్దదిగా కూడా ఉంది. దీంట్లోనే పెద్దది ఉంటుంది కదా, అదో పెద్దది, సమ్మగా ఉంది పెద్దది.
దానికి సెన్స్ ఉంటాయి కదా మళ్ళీ మనము ఎట్ట పోతున్నామో దాని యాంగిల్లోనే ఒక ఫిష్ వచ్చింది ఏదో ఈ ఫిష్ దాంట్లోనే అన్ని ఫిషెస్ ఉంది. జస్ట్ చూడు ఆ ఫిష్ తో దాని చేద్దాం అదే అదో రెడీగా ఉన్నాయి. చాలా బాగుంది కొన్ని కొన్ని చూసేటప్పుడు. బట్ దానికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చింటే ఇంకా బాగుంది బాబా. పిల్లకాయలకి ఎడ్యుకేషన్ గా ఒక ఇది నేను అది కదా ఈ సర్కిల్ బాగుంది బాబా. ఈ చోట జెల్లీ ఫిష్ మొత్తమే జెల్లీ ఫిష్ ఇది డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ కనపడిన కంటికి అదో జెల్లీ ఫిష్ చాలా ఉండే లోపల. బట్ మన కంటికి టక్కన కనపడ కలర్ చేంజ్ అవుతానే ఉండింది. అవును కరెక్ట్. అక్కడ ఫొటోస్ తీసుకున్నాను కూడా అంతా బాగుంది డిఫరెంట్ గా. దానిపైన కూర్చొని మరుబడిயும் வந்துட்டா అయ్యో తెలుగా అదే ఆ ఫిష్ షార్క్ ఇక్కడ మనం చూసింది. సరైన పెద్ద షార్క్ ఒకటి చూసాం కదా మనం. అన్ని పెద్ద పెద్ద షార్క్ అది కూడా షార్క్ అమ్మ కుట్టి రెండుమే చాలా సేపు భలే తిరుగుతా ఉంది. ఇట్లో ఇది ఫిష్ సముద్రం లోపల మనం ఉన్నట్టే ఒక ఫీలింగ్. అవును నిండా సూపర్ అనేది. ఇది అండర్ గ్రౌండ్ లో దగ్గర ఎన్నో మీటర్ చెప్పినాడు డౌన్ సైడ్ లో. అది నాకు కూడా గుర్తులేదు కానీ 30 feet డౌన్ ఏదో ఒకటి చెప్పినాడు. 30 అడుగుల లోపల మనం వచ్చి అండర్ గ్రౌండ్ లో పోయేసి సముద్రం ఎటామారు ఉంటాయనేసి రియల్ ఫీల్ వచ్చి ఉండే మారిగా చెప్పారు. అదో బిగ్గర్ షార్క్. దానికి కూడా ఒక కుట్టి షార్క్ ఒకటి తిరుగుతా ఉంటాయి. చాలా సేపుగా రెండు తిరగతానే జాయింట్ గానే తిరిగింది. అదో వచ్చేసింది బిగ్గర్ స్మాలర్ మదర్ కుట్టి. బాగుంది. మదర్ ఫాదర్ తెలుదు మనకి కానీ కుట్టి అది. అవును ఇదిదా చాలా ఇంప్రెస్ అయినారు పిల్లకాయలు కూడా. సరే ఇదంతా బాగుంది బాబా. ఇదిదా నాకు తెలిసి థ్రిల్ గా రియలిస్టిక్ గా నేను వచ్చి ఫీల్ చేసింది బాబా. మత్తబడి చూస్తున్నా ఉంటే ఆ డ్రమ్ లోపల పిల్లకాయలు పోయి